అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 7-8 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఇచ్చినాడు. నవంబర్ 17-18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ ఇచ్చినాడు. ఆయా పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అనేవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని ఇచ్చినాడు. దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు ఒకసారి చూస్తే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కావడం అనేది జరిగింది. ఆయా ఉద్యోగ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ ప్రకటన చేయడం అనేది జరిగింది. ఏడాది చివరి నాటికల్లా గ్రూప్ సర్వీసులకు సంబంధించి అన్ని రకాల అర్హత పరీక్షలను పూర్తి చేసేలా ఈ షెడ్యూల్ రూపొందించడం అనేది జరిగింది. ఇటీవల గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జూన్ 9న నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించడం అనేది జరిగింది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించిన మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక పెండింగ్లో ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 అర్హత పరీక్షా తేదీలను కూడా ఖరారు చేయడం అనేది జరిగింది. పెండింగ్లో ఉన్న పరీక్షల్లో టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసిన పరీక్షల నిర్వహణ ముందుకు సాగలేదు. అభ్యర్థులు సన్నద్ధకు సమయం కోరడం, పలు ఇతర కారణాలతో ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ను దాదాపు 3 సార్లు మార్చింది. ఇక 2022 ఏప్రిల్లో గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. డిసెంబర్ నాటికి పరీక్షా ఫలితాల ప్రకటనతో పాటు 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు కావడం అనేది జరిగింది. గత ఏడాది జూన్లో మరో ప్రిలిమ్స్ నిర్వహించిన పరీక్షల నిర్వహణలో లోపాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా రెండోసారి కూడా రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం జరిగింది. టీఎస్పీఎస్సీలో మార్పులు చేయడంతో పాటు ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది. తాజాగా గత నెల 19న 563 పోస్టులతో కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇన్నాళ్ళు పరీక్షల రద్దు, ఇతర అంశాలతో అభ్యర్థులు నిరాశలో ఉన్న నేపథ్యంలో ఉత్సాహం నింపేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలతో షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. సన్నద్ధత కూడా సమయం అనేది ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ ముందస్తుగా గ్రూప్ 1 ఉద్యోగాల అర్హత పరీక్షా తేదీలను ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు అభ్యర్థులు పలుమార్లు సన్నద్ధం కావాల్సి వచ్చింది. ఆయా పరీక్షలు జరగలేదు. ఈ క్రమంలో షెడ్యూల్ను ప్రకటించడంతో ఏ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావచ్చనే దానిపై అభ్యర్థులు వ్యూహాత్మక ప్రణాళిక తయారు చేసుకునే వీలు కల్పించినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనుంది. అంటే ఈ పరీక్షలకు 4 నెలల వ్యవధి లభించింది. తర్వాత గ్రూప్ 2 పరీక్షలకు మరో 2 నెలల సమయం ఉంది. ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 2 నెలల వ్యవధి ఉండడంతో సిద్ధమయ్యేందుకు వీలుంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత నెల రోజులకు గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయి. మొత్తంగా పరీక్షలకు సమయం సంతృప్తికర స్థాయిలో ఉందని అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావచ్చు అనే విషయాన్ని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చినారు చూడండి. గ్రూప్ 2 783 ఖాళీలు 2024 ఆగస్టు 7-8 బుధ గురువారాల్లో జరుగుతాయి. 4 పేపర్లు ఉంటాయని ఇచ్చినాడు. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ 563 ఖాళీలు 2024 అక్టోబర్ 21 సోమవారం నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. 7 పేపర్లు. గ్రూప్ 3 1388 2024 నవంబర్ 17-18 ఆది సోమవారంలో జరుగుతాయని ఇచ్చినాడు. 3 పేపర్లు అనేవి ఉంటాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కు సంబంధించి. ఇంకా ఏపీలో ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్యకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 25 వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి అవకాశం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది తీసుకోరు. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా టెట్లో ఎంతమంది రాసినారు ఏమనేది ఒకసారి చూస్తే 120 సెంటర్లలో విజయవంతంగా పరీక్షలు ఇచ్చినాడు.
పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ విజయవంతంగా ముగిసేయడం జరిగింది. చివరి రోజైన బుధవారం ఉదయం మైనర్ లాంగ్వేజెస్ పరీక్షకు 10,496 మంది 89%, మధ్యాహ్నం నిర్వహించిన ఇంగ్లీష్ భాష పరీక్షకు 9,789 89% హాజరు కావడం జరిగింది. ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 తేదీ వరకు నిర్వహించిన సెకండరీ గ్రేడ్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్ 1కు 1,13,296 మంది అంటే 87% హాజరు కావడం అనేది జరిగింది. మార్చి 2 నుంచి 6 తేదీ వరకు జరిగిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్షకు 1,19,500 మంది అంటే 88% హాజరు కావడం అనేది జరిగింది. 5న నిర్వహించిన ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ 1B పేపర్ 2Bకి రాసేందుకు 3,111 మంది హాజరు కావడం అనేది జరిగింది. వీటికి సంబంధించి ముగిసిన పేపర్లకు కీ విడుదల చేస్తామని అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించి తుది కీని కూడా ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా మార్చి 14 వరకు ఏపీ సెట్ దరఖాస్తుల పొడిగింపు అని ఇచ్చినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2024 దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించినట్లు ఏపీ సెట్ మెంబర్ తెలియజేయడం అనేది జరిగింది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పెంచడం అనేది జరిగింది. ఈ నెల 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి నేడు వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల అని ఇచ్చినాడు. దీనికి సంబంధించి 26,98,931 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఖాతాల్లో 18,750 రూపాయల చొప్పున జమ చేస్తారు. అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్పై అయోమయం అని ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తుంది. ప్రధానంగా డిఎస్సి తేదీలు పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరువైంది. టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆశయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ను ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనూ దానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. సహాయ కేంద్రాలకు ఫోన్ చేసిన వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్షా కేంద్రాల ఎంపికకి ఐచ్ఛికాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి. అది ఎప్పటి నుంచి అన్న దానిపై స్పష్టత లేదు. అభ్యర్థులందరికీ 4 వారాల సమయం ఇస్తారా లేక కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఈ సమయం ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదని ఇచ్చినాడు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీరందరూ డిఎస్సి రాస్తారు. ఈ లెక్కన 3 లక్షల మందికి పైగా డిఎస్సి రాసే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావాలి. 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. ఈ తేదీలు మారతాయా, స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు యథావిధిగా ఉంటాయా తదితర సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పిచ్చినప్పటికీ అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా మనకు కనిపిస్తుంది. త్వరలోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే విద్యార్థులు అయోమయంలో పడకుండా చక్కగా ప్రిపేర్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.